కాంతా మూవీ చూశాను భయ్యా. నాకు సినిమా స్టార్ట్ అయినప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ ఎంగేజింగ్ గానే అనిపించింది. కానీ ఆ తర్వాత మాత్రం అక్కడక్కడే డ్రామా తిరుగుతూ ఉంటుంది. ఆ షూటింగ్ ని చూసి చూసి ఆడియన్స్ అయితే విసుగెత్తిపోతారు. సినిమా షూటింగ్ లో బేసిక్ గా ఒక సీన్ కోసం 4-5 టేకులు అయితే అవుతాయి. కానీ ఆ 4-5 టేకుల్ని కూడా ఈ సినిమాలో మెన్షన్ చేయడం అనవసరమైన టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించింది భయ్యా నాకైతే. సినిమా రైటింగే చాలా వరకు డిసప్పాయింట్ అని చెప్పాలి భయ్యా. ఎందుకంటే సినిమాలో ఉండే ఏ క్యారెక్టర్ కూడా న్యాచురల్ గా అనిపించదు. టూ ఆర్టిఫిషియల్ ఉంటాయి క్యారెక్టర్స్ అన్ని కూడా. అరే నిజంగా ఆ రోజుల్లో ఇలా ప్రవర్తించే వాళ్ళ అన్న డౌట్ వస్తుంది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక కాన్ఫ్లిక్ట్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఇంటర్వెల్ కి ఏమో ఫ్లాట్ మారుతుంది. బట్ ఏ కాన్ఫ్లిక్ట్ పైన కూడా స్ట్రాంగ్ ఎమోషన్ అయితే ఉండదు. ఇక ఆ క్రైమ్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పార్ట్ అయితే చాలా సిల్లీగా అనిపించింది భయ్యా నాకు. ఇంకా సినిమా పర్సనల్ గా అయితే నాకు అస్సలు నచ్చలేదనే చెప్తాను. కానీ ఆడియన్స్ కి సజెస్ట్ చేసే విషయంలో మాత్రం ఇది ఒక యావరేజ్ సినిమా, ఒక కొత్త అటెంప్ట్ అని మాత్రం చెప్పగలుగుతాను. మీరు గనక ఈ సినిమా ట్రైలర్ ని చూసి ఈ సినిమా పైన ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండి సినిమాకి వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి. మీరెలా ఫీల్ అవుతారో నేను చెప్పలేను కదా. ఇక క్లైమాక్స్ లో రివీల్ అయ్యే సస్పెన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఏం అనిపించవు. అమ్మ సినిమా అయిపోతుందిగా ఇంటికైతే వెళ్ళిపోవచ్చు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది భయ్యా ఓవరాల్ గా కాంతా సినిమా పైన నా రివ్యూ. మీరు గనక ఈ సినిమాని చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.